సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. హ్మ్. సో ఈరోజు ఏ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాలి? సిలబస్ కాపీ ఉందా? చూడండి. సో ఎఫ్ఐ టు ఎంఎం చూడండి. సో P2P అండ్ O2C కంప్లీట్ చేద్దాం. ఓకే. సో P2P అండ్ O2C అనేవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిగరేషన్ చేయాలంటే మళ్ళీ ఎంఎం కూడా మీరు ఎంఎం ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో కాన్ఫిగరేషన్స్ నేను చెప్పట్లేదు, మీకు థియరిటికల్గా చెప్తున్నాను. బట్ 90% ఎంఎం వాళ్ళే చేస్తారండి. బట్ ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది ఏంటనే చెప్తాను. అలాగే O2C ఆర్డర్ టు క్యాష్ కూడా థియరిటికల్గా చెప్తున్నాను. కాన్ఫిగరేషన్స్ కావాలంటే వీడియోస్ మీకు ఆల్రెడీ S/4HANA వీడియోస్లో ఫార్వర్డ్ చేశాను. అవి వాచ్ చేయండి. ఓకే. సో P2P అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి అడుగుతారు, అసలు P2P అంటే ఏంటి, అలాగే ఈ కాన్ఫిగ్ వీటికి సంబంధించిన ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతాయి, సో అలాగే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. షీట్ ఓపెన్ చేయండి. Hmm. చూడండి. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంటుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. మరి సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్కి చాలా వాల్యూ ఉంటుంది. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ ఎఫ్ఐలో కంపెనీ కోడ్. సిఓలో కంట్రోలింగ్ ఏరియా. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎంఎం అనుకోండి, ఎంఎంలో ఏముంటుంది, ప్లాంట్ అంటారు. ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్కి ఎంత వాల్యూ ఉంటుందో సిఓలో కంట్రోలింగ్ ఏరియాకి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సిఓలో కంట్రోలింగ్ ఏరియాకి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సిఓలో ఎంఎంకి ఎంఎం అయితే ప్లాంట్ అనమాట. ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ P2P అంటే అసలు మీనింగ్ ఏంటి? పి అంటే ఏంటి? పి అంటే పర్చేస్ చేయటం. పి అంటే పర్చేస్ చేయటం. పి అంటే పేమెంట్ చేయటం. సో పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. సో పర్చేస్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. P2P ప్రాసెస్ పర్చేస్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు. ఓకేనా? P2P ప్రాసెస్ అంటారు. పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. P2P ప్రాసెస్ని ఇంకా ఏమంటారు? P2P ప్రాసెస్ని పి అంటే పర్చేజ్ చేయడం, పి అంటే పేమెంట్ చేయడం. దీన్ని కొన్ని చోట్ల సోర్స్ టు పే, ప్రొక్యూర్ టు పేనే కాదు, P2P అంటే పి అంటే పర్చేజ్ చేయడం, పి అంటే పేమెంట్ చేయడం. దీన్ని ప్రొక్యూర్ టు పే అని చెప్తారు. ప్రొక్యూర్ టు పే. అలాగే కొన్ని చోట్ల సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ప్రొక్యూర్ టు పే లేదంటే సోర్స్ టు పే, ఎలా అయినా ఒకటే. P2P ప్రాసెస్. పి అంటే పర్చేజ్ చేయడం, పి అంటే పేమెంట్ చేయడం. ప్రొక్యూర్ టు పే అంటారు దీన్ని. అలాగే కొన్ని చోట్ల వీటిని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే. అది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత సో పర్చేజ్ ఆర్డర్ చూడండి. సో పర్చేజ్ ఆర్డర్ ఇదంతా కూడా ఎంఎంకి సంబంధించింది, ఎఫ్ఐకి సంబంధించింది కాదు. మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాను, బట్ గుర్తుపెట్టుకోండి. సో పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఏ డిపార్ట్మెంట్కి
ఏమేమి గూడ్స్ ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి గూడ్స్ కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అనేది ఎంఎంఓలే చేస్తారు. సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, పిఓ అంటారు. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్, బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. సో పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూలో అడగచ్చు. వాట్ యూ మీన్ బై పర్చేజ్ రిక్విజైజేషన్? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి గూడ్స్ కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి. ఇట్లా ప్లాంట్ ఉంటుంది, మిషనరీ, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం, రా మెటీరియల్ కావాలి, ఏమేమి రా మెటీరియల్ కావాలి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది ప్లాన్ చేయడాన్ని ఏమంటారు, పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. అంతా కూడా ఎంఎంలోనే జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చెప్పే ఈ పాయింట్ అనేది అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఏమీ కాదు, జస్ట్ ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఐడియా కోసం అంతే, ఇంటర్వ్యూలో ఇది టచ్ చేయరు. సో P2P ప్రాసెస్ అంటే వేరేలా చెప్తారు, ఇది కాదు, జస్ట్ ఇది ఐడియా కోసం మాత్రమే. సో P2P ప్రాసెస్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీకి పర్చేజ్ రిక్విజైజేషన్ అనేది తయారు చేశారు, ఎంఎం వాళ్ళు పర్చేజ్ రిక్విజైజేషన్ అనేది తయారైంది. తయారైన తర్వాత ఏమవుతుంది, ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలో ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేశారు. దీన్ని పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. మరి ఈ రా మెటీరియల్ సప్లై చేసేది ఎవరు? వెండర్సే కదా. కాబట్టి వెండర్స్ని మీటింగ్కి ఇన్వైట్ చేస్తారు కంపెనీస్ వాళ్ళు, వెండర్ మీటింగ్ అంటారు. వెండర్స్ ఏం చేస్తారు, శాంపిల్ ప్రోడక్ట్స్ కొన్ని తీసుకుని మన ఆఫీస్కి వస్తారు, వెండర్ మీటింగ్ అంటారు. ఒక 100 మెంబర్స్ వచ్చారు వెండర్స్, వాళ్ళలో వెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు, వెండర్ సెలెక్షన్ అంటారు. వెండర్ మీటింగ్ అండ్ వెండర్ సెలెక్షన్. ఫస్ట్ వెండర్ మీటింగ్ అనేది జరుగుతుంది, తర్వాత వెండర్ సెలెక్షన్. 100 మెంబర్స్ వెండర్స్ వచ్చారు, వాళ్ళలో బెస్ట్ వెండర్స్ ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, దీన్ని వెండర్ సెలెక్షన్ అంటారు. నెక్స్ట్ గూడ్స్ సెలెక్షన్. ఈ 20 మెంబర్స్లో ఉన్నటువంటి వెండర్ దగ్గర నుండి వాళ్ళు ఏమైతే ప్రోడక్ట్స్ తీసుకుని వస్తారో ఆ బెస్ట్ గూడ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఏ టైప్ గూడ్స్ కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలి, ఎటువంటి గూడ్స్ కావాలి, దీన్ని ఏమంటారంటే గూడ్స్ సెలెక్షన్ అంటారు. గూడ్స్ సెలెక్షన్. తర్వాత బెస్ట్ గూడ్ అనేది సెలెక్ట్ చేశారు, తర్వాత బెస్ట్ ప్రైస్ సెలెక్షన్. ఒక 100 గూడ్స్ అనేవి సెలెక్ట్ చేశారు, వాటిలో బెస్ట్ ప్రైస్కి ఏ గూడ్స్ వస్తున్నాయి, బెస్ట్ క్వాలిటీ కావాలి, బెస్ట్ ప్రైస్ కావాలి, ఈ రెండు ఇంపార్టెంట్. సో ఇట్లా గూడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా కూడా ఎంఎంలోనే జరుగుతుంది. తర్వాత కాంట్రాక్ట్ విత్ వెండర్స్. కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, సో మీ కంపెనీలో 100 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు, మరి రా మెటీరియల్ టైంకి సప్లై చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, కంపెనీకి లాస్ అవుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ విత్ వెండర్స్ అంటే మీనింగ్ ఏంటి, మీ కంపెనీలో ఉన్నటువంటి వర్కర్స్ వర్క్ చేయాలి, లేదంటే ఏదైనా అవ్వచ్చు, ఏదైతే మనకి వెండర్ ప్రామిస్ చేస్తాడో దాని ప్రకారం ఆన్ టైంకి గూడ్స్ అనేవి సప్లై చేయాలి. ఫ్యాక్టరీకి రా మెటీరియల్ కావాలి, ఆన్ టైంకి సప్లై చేయాలి, దీన్ని ఏమంటారంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ అంటారు. దీన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ విత్ ది కస్టమర్ అంటారు. కాంట్రాక్ట్ విత్ ది వెండర్ అంటారు. సో దీన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ విత్ ది వెండర్స్ అంటారు. వెండర్తో కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత అగ్రిమెంట్. వెండర్తో అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అగ్రిమెంట్ అంటే
వెండర్ కాంట్రాక్ట్ అంటే ఎంత గూడ్స్ సప్లై చేయాలంట. అగ్రిమెంట్ అంటే ఇప్పుడు వెండర్ ఆన్ టైంకి పేమెంట్ చేయకపోతే వాళ్ళపైన ఆన్ టైంకి రా మెటీరియల్ సప్లై చేయకపోతే వాళ్ళపైన కేసు ఫైల్ చేయొచ్చు కంపెనీ వాళ్ళు. ఎందువల్ల? ఆన్ టైంకి మెటీరియల్ ఇవ్వకపోవటం వల్ల వర్కర్స్ అందరూ కూడా వర్క్ ఏం లేదు, లాసే కదా కంపెనీకి. కాబట్టి అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అలాగే లేట్గా ఏమైనా వస్తే పెనాల్టీ ఏమైనా ఉంటుందా? అలాగే పేమెంట్ ఎలా చేయాలి, చెక్లో ఇవ్వాలా, క్యాష్ ఇవ్వాలా, ఆర్టీజీఎస్ ఏంటనేది ఇట్లా. సో ఇదంతా కూడా అగ్రిమెంట్లో ఉంటుంది. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, పిఓ అంటారు. ఎలా క్రియేట్ చేస్తారు? పర్చేజ్ రిక్విజేషన్ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ పిఓ అంటారు. తర్వాత వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, వెండార్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తాం. గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత రిసీవ్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే గూడ్స్ రిసిప్ట్ అంటారు. తర్వాత వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇది ఒక ప్రాసెస్, జస్ట్ ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి. P2P ప్రాసెస్ అంటే ఇది చెప్పకూడదు, ఎలా జరుగుతుందనే చెప్పాను. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇవి మాత్రం ఇక్కడ నుంచి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుండి నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈసీసీ అయినా S/4HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఓకే, చూడండి. ఓకే, చూడండి. సో P2P సైకిల్ అంటే అసలు ఏంటి? మీకు P2P అంటే తెలుసు కదా. P2P అంటే పర్చేస్ టు ప్రొక్యూర్ టు పే, సోర్స్ టు పే అని కూడా చెప్తాం. ప్రొక్యూర్ టు పే లేదంటే సోర్స్ టు పే. ఎనీవే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్. MM వాళ్ళు మొత్తం 90% వర్క్ అంతా MM వాళ్ళే చేస్తారు. 10% వర్క్లోనే FICO కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది కూడా మోర్ దాన్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తుంటారు. సో FI టు MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. సో OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో FI టు MM ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. OBYC ట్రాన్సాక్షన్ కోడ్ ఇంపార్టెంట్. FI టు MM ఇంటిగ్రేషన్ ఏ కోడ్లో జరుగుతుందంటే OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుందని చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ P2P సైకిల్, సోర్స్ టు పే సైకిల్, ప్రొక్యూర్ టు పే సైకిల్, లేదంటే P2P సైకిల్ అంటే ఏంటి? P2P సైకిల్ అంటే ఏంటి? ఈ పాయింట్స్ చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. ME21N పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఏంటి? ME21N అనే ట్రాన్సాక్షన్ కోడ్లో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఎవరు చేస్తారు? MM వాళ్ళే చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? ME21N, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యు ఆర్ ఎంటర్డ్ అడుగుతారు. అడిగితే ఇవి చెప్పాలి. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాము? ప్రైస్ ఏమేమి ఇస్తాం? ఇన్పుట్స్ అనేవి ఏమేమి ఇస్తాము? ప్రైస్ అనేది ఇస్తాం. ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, వెండర్ ఆర్ BP, పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఇస్తాం. ఇవి చెప్పాలి. సో FI టు MM ఇంటిగ్రేషన్ OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. P2P సైకిల్ చెప్పమంటే ఫస్ట్ ఏంటి? క్రియేట్ పర్చేజ్ ఆర్డర్, ట్రాన్సాక్షన్ కోడ్ ME21N. ఇక్కడ ఎంట్రీ ఏమి ఫామ్ అవ్వదు, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ME21N. ఏమేమి ఇస్తారు? ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్? ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, వెండర్, BP అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఇస్తామని చెప్పాలి. ఇది ఫస్ట్ స్టెప్. అర్థమైందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా కాదా? క్లియర్ సార్. నెక్స్ట్, సో 1 స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఈ 3 స్టెప్స్ చెప్పాలి.
ఈ 3 స్టెప్స్ చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. స్టెప్ 2 గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్ మైరో, వెండార్ పేమెంట్ F-53 ఇవి చెప్పాలి. సో మీగో గురించి మీగో, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, వెండార్ పేమెంట్ ఇవి డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. సో గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? గూడ్స్ రిసిప్ట్ అంటే టీ కోడ్ ఏంటి? మైగో, మైగో, MIGO ఇవంతా MM వాళ్ళే చేస్తారు. బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. మైగో అంటే వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్, వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ రిసీవ్ అయింది అనుకోండి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. GR అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్. IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అని ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఈ GRIR క్లియరింగ్ అనేది ఫైనల్ గా నలిఫై అవుతుంది, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇది సెకండ్ స్టెప్. గూడ్స్ రిసిప్ట్ మీగో, when we received metal from the vendor, the accounting entry is inventory account data to GRIR clearing account, goods receipt అంటారు. ఓకే, నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ తర్వాత ఇన్వాయిస్ సార్ ఇక్కడ వెరిఫికేషన్ BS6 ఉంది. మైరో. డౌన్కి వెళ్ళండి. సార్ ఇక్కడ BS6 అంటే చెప్తానండి, కింద ఉంది చెప్తాను చూడండి. ఇన్వెంటరీ రిసిప్ట్ అంటే ఏంటి? హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. సెకండ్ స్టెప్ ఏంటి? ఇన్వాయిస్ రిసిప్ట్ మైరో. అంటే మైరోలో ఏమవుతుంది? ఇది మ్యాచింగ్ అనమాట. 3-way మ్యాచింగ్, 2-way మ్యాచింగ్ అంటారు. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. సో పర్చేజ్ అంటే మనకి ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, మనం ఎన్ని ఆర్డర్ చేసామో, ప్రోడక్ట్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తారు. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. ఇది ఒకటి డిస్కస్ చేయటం జరుగుతుంది. ఇది ఒక స్టెప్, థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, డౌన్కి వెళ్ళండి. సో వెరిఫికేషన్ అయిపోయింది, ఫైనల్గా ఏమవుతుంది? ఈ విధంగా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. వెండార్ పేమెంట్ మనం చేస్తాం కదా, ఇది వెండార్ పేమెంట్ F-53 మాన్యువల్ క్లియరింగ్. APP ద్వారా చేస్తే F110. ఓకేనా? F110 ద్వారా పేమెంట్ అనేది చేస్తాం, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది ఫైనల్ స్టెప్, ఇది మనం చేసేది. ఓకేనా? ఇది ఫైనల్ స్టెప్. సో ఇలా స్టెప్ 4 పైకి వెళ్ళండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇవన్నీ చెప్పాలి. కొంచెం పైకి వెళ్ళండి. ఫస్ట్ ఏమో FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్, OBYC ట్రాన్సాక్షన్ కూడా చెప్పాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఇది FI to MM ఇంటిగ్రేషన్ అంటే చెప్పాలి. తర్వాత P2P ప్రాసెస్ స్టెప్ 1. ఇది స్టెప్ 1. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. పర్చేజ్ ఆర్డర్ని ME21N లో క్రియేట్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ we will enter the price, quantity, storage location, plant name, expected delivery date, vendor or BP, purchase organization ఇవన్నీ మెన్షన్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్. వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండార్, వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ రిసీవ్ అయింది, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఇది గూడ్స్ రిసిప్ట్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? డౌన్కి రండి. థర్డ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్, ఇది చెప్పాలి. థర్డ్ స్టెప్ ఏంటి? ఇది. Here we will compare with the purchase order and goods receipt document. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account data to vendor. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చెప్పాలి? ఇది ఫైనల్ స్టెప్. డౌన్కి వెళ్ళండి.
ఇది ఫైనల్ స్టెప్. F-53 లేదంటే ఏపీపీ ద్వారా చేస్తాం. వెండార్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, ఇది పేమెంట్ చేస్తాం. ఇలా ఈ 4 స్టెప్స్ అనేవి మీరు నిద్రపోయేటప్పుడు లేపి అడిగినా చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYCలో జరుగుతుంది. ఫస్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత P2P సైకిల్ ఏం చెప్తారు? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N. ME21Nలో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. కంప్లీట్గా ఏమేమి ఇస్తాం అక్కడ మనము? క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ ఇస్తాం. ME21N. నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు మీగో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? గూడ్స్ రిసిప్ట్ మీగో. When we received material from the vendor, the accounting entry is inventory account attached to GRIR clearing account. Invoice receipt Myro. Here, invoice will compare with the purchase order and goods receipt document. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account attached to vendor account. Fourth step. It is fourth step. Vendor payment, vendor account attached to bank account. F-53 manual clearing. APP ద్వారా చేసి F110. ఇది. సో ఇట్లా P2P ప్రాసెస్ అంటే ఇది చెప్పాలి. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ GL అకౌంట్స్ ఉన్నాయి. GRIR క్లియరింగ్ అకౌంట్. సో ఇక్కడ GL అకౌంట్స్ ఉన్నాయి. వీటిలో ఏం చేస్తామంటే యాక్చువల్గా మనము కొంచెం పైకి వెళ్ళండి. సో BSX అంటే ఏంటి, RRX అంటే ఏంటి చూద్దాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ మీరు అడిగారు కదా, సో BSX అండ్ RRX ఇవన్నీ ఏంటి? GL అకౌంట్స్. సో ఈ GL అకౌంట్స్ని మనం OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో అసైన్ చేస్తాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. OBYC ట్రాన్సాక్షన్ కోడ్ అసైన్ చేస్తాం. ఇంకా వెళ్ళండి, ఇది చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవి. సో BSX అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్. ఇది ఒక GL అకౌంట్. ఇది GL అకౌంట్ అసైన్ చేస్తాం. సారీ, BSX అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్కి సంబంధించిన GL అకౌంట్స్ని BSXలో అసైన్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ లయబిలిటీస్ని RRXలో అసైన్ చేస్తాం. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. ఓకే, ఎనీవే, GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఒకసారి పైకి వెళ్ళండి. సో OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో మనం చూడండి, ఈ GL అకౌంట్స్ అంటే ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ అనేది BSXలో అసైన్ చేయాలి. GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది RRXలో అసైన్ చేయాలి. OBYCకి వెళ్ళిన ఎగ్జాంపుల్ చెప్తాం. మనం క్రియేట్ చేయాలి, ఇవన్నీ MMలోనే జరుగుతాయి. బట్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఇవే మనం చేసేది. ఈ GL అకౌంట్స్ అసైన్ చేస్తాం. OBYC ట్రాన్సాక్షన్ కొరకు వెళ్ళండి. ఇక్కడ యాక్చువల్గా చూడండి, మీరు ఇన్వెంటరీ GL అకౌంట్ క్రియేట్ చేశారు. ఇన్వెంటరీ GL అకౌంట్ ఎక్కడ అసైన్ చేయాలి? BSX. ఇదిగో, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసాం, GST చేసాం. అట్లా ఇక్కడ కూడా అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, ఇక్కడ BSX GL అకౌంట్ యాజ్ వెల్ యాజ్ RRX GL అకౌంట్ని అసైన్ చేస్తాము. అకౌంట్స్ పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేసి అకౌంట్స్లోకి వెళ్తాం కదా, ఇక్కడ మనం అసైన్ చేస్తాం. ఇంతకుముందు చేస్తాం మనం ఆల్రెడీ, సేమ్ ప్రాసెస్. సో BSXలో ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్స్ని అసైన్ చేస్తాము. RRXలో బ్యాక్ వెళ్ళండి. RRXలో GRIR క్లియరింగ్ అకౌంట్ని అసైన్ చేస్తాం. RRX ఇక్కడ చూడండి, ఇదే జరిగేది. FI to MM ఇంటిగ్రేషన్లో మనం GL అకౌంట్స్ని అసైన్ చేస్తాం. ఇన్వెంటరీ GL అకౌంట్ని BSXలో చేస్తాం. RRXలో GRIR క్లియరింగ్ అకౌంట్ని అసైన్ చేస్తాము. దీనిపైన డబల్ క్లిక్ చేసి GL అకౌంట్ చేస్తాం. ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. FI to MM మనం ఆల్రెడీ చేసాం ఇంతకుముందు. సో FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ BSXలో ఇన్వెంటరీ GL అకౌంట్ అసైన్ చేస్తాము. On the RRX transaction code, on the RRX transaction type, we will assign the GRIR clearing account.
ఇది FI టు MM ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. మీరు డెప్త్గా కాన్ఫిగరేషన్ చేయాలంటే S4 HANAలో ఇచ్చాను, అవి చూసి చేయాలి మీరు. అంటే మళ్ళీ MM కూడా స్టార్టింగ్ నుంచి చేయాలి, అంటే ఒక 5 అవర్స్ 6 అవర్స్ పడుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో BSX RX అంటే ఏంటో అర్థమైంది కదా? క్లియరా? ఎస్ సార్. డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఫుల్ డౌన్ ఇంకా ఉన్నాయి, కొంచెం పైకి వెళ్ళండి, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. సో ఇది యాక్చువల్గా మీకు FI టు MM ఇంటిగ్రేషన్కి సంబంధించింది కాదండి. ఇది EBRS అండ్ MBRS అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, S4 HANAలో చెప్పాను. సో వాటికి సంబంధించిన ఎంట్రీ అన్నమాట. మీరు వెండర్కి పేమెంట్ చేస్తే ఎలా ఎంట్రీ ఫామ్ అవుతుంది? పేమెంట్ ఎంట్రీ బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఇది రికన్సిలేషన్ అకౌంట్, ఇది రికన్సిలేషన్ ఎంట్రీ అంటారు. EBRS ఈటీ కోడ్లో ఈ క్రింద కనిపించేటటువంటి ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది, EBRS. సెకండ్ వన్ MBRS FF67లో ఈ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. EBRSలో యాజ్ వెల్ యాజ్ MBRSలో క్రింద కనిపిస్తున్న ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రికన్సిలేషన్ ఎంట్రీ ఫర్ పేమెంట్ EBRS అయితే FF_5, MBRS అయితే FF67లో ఈ క్రింద కనిపించేటటువంటి ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్వ్యూలో మేబీ అడగచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు బట్టి కొడతారా ఎలా చేస్తారని మీ ఇష్టం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఈ GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది యాక్చువల్ ఇవన్నీ కూడా ఏంటంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అండి. ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్చువల్ మనకి FBL1N FBL5N చెక్ చేసుకుంటాం కదా. సో అటువంటి వాటికి GRIR క్లియరింగ్ అకౌంట్ అనేవి మంత్ ఎండ్లో మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి కొంచెం, ఇది ఒకసారి చదవండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? 3-way మ్యాచింగ్. సో మైరో ఎంటిటీ ఉంది, ఎగ్జాంపుల్ మైరో ఇన్వాయిస్ రిసిప్ట్. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈ GRIR క్లియరింగ్ అకౌంట్ టు వెండర్ అని చెప్పాను. సో మైరోలో 3-way మ్యాచింగ్ అనేది జరుగుతుంది. 3-way మ్యాచింగ్ ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు, గుర్తుపెట్టుకోవాలి. 3-way మ్యాచింగ్ అంటే ఫస్ట్ మీరు పర్చేజ్ ఆర్డర్లో మీరు ఏమేమి బుక్ చేశారు? పర్చేజ్ ఆర్డర్లో 100 గూడ్స్ బుక్ చేశారు. 100 × 100 ఎంత? 10,000 రూపీస్. ఓకేనా? సేమ్ అలాగే ఉంటే ఓకే. 100 × 100 ఉంటే మనం 10,000 రూపీస్ అనేది వెండర్కి పేమెంట్ చేస్తాం. మరి 100 రాలేదు, మనకి గూడ్స్ అనేవి 100 రిసీవ్ అవ్వలేదు, 90 మాత్రమే వచ్చాయి. అప్పుడు ఎంత పే చేయాలి? 9,000 మాత్రమే పే చేయాలి. ఓకేనా? సో ఇట్లా. సో మ్యాచింగ్ 3-way మ్యాచింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ ఈ రెండు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ GRIR క్లియరింగ్ అకౌంట్ టు వెండర్. అంటే పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని బుక్ చేసాం, ఎన్ని రిసీవ్ అయినాయి, ఎన్ని ప్రొడక్ట్స్కి మనం పేమెంట్ చేస్తున్నాము అనేది చెక్ చేసుకుంటాం. దీన్ని 3-way మ్యాచింగ్ అంటారు. పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేస్తుంది, దాన్ని బట్టి మనం పేమెంట్ అనేది చేస్తాము. 3-way మ్యాచింగ్ విల్ కంపేర్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. సో ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి? 100 గూడ్స్ బుక్ చేస్తాం. 100 వస్తే ఓకే, అమౌంట్ పే చేస్తాం. తక్కువ వస్తే తక్కువ అమౌంట్ అనేది పే చేయాలి. దీన్ని ఏమంటారంటే 3-way మ్యాచింగ్ అంటారు. 3-way మ్యాచింగ్. నెక్స్ట్ 2-way మ్యాచింగ్ అంటే 2-way మ్యాచింగ్. 2-way మ్యాచింగ్ అంటే నాన్ PO. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. మీ కంపెనీలో మెషినరీ డ్యామేజ్ అయింది,
మీ కంపెనీలో మిషనరీ ఏదైనా డ్యామేజ్ అయింది, డైరెక్ట్గా వస్తారు. ఎవరు వస్తారు? డైరెక్ట్గా మన వాళ్ళు వస్తారు. ఎవరు? డైరెక్ట్గా వీళ్ళు వస్తారు, టెక్నీషియన్స్ వస్తారు, చెక్ చేస్తారు. చెక్ చేసి ఏం ప్రాబ్లం అయింది ఏంటి అనేది చెక్ చేసి ఒక 5,000 రూపీస్ బిల్ ఇంత అయిందని చెప్పేసి బిల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. దానికి మీరు పేమెంట్ చేస్తారు. అంటే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. 3-వే మ్యాచింగ్లో మాత్రమే పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. 2-వే మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. 2-వే మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. డైరెక్ట్గా మిషనరీ డ్యామేజ్ అయింది, టెక్నీషియన్స్ వస్తారు, రిపేర్ చేస్తారు. 5,000 రూపీస్, 10,000 రూపీస్, లేదంటే 1,00,000 రూపీస్ బిల్ ఎంత అయిందని చెప్తారు. దానికి కంపెనీ వాళ్ళు పేమెంట్ చేస్తారు. దీన్ని 2-వే మ్యాచింగ్ అంటారు. నాన్ పీఓ, వితౌట్ పీఓ. 3-వే మ్యాచింగ్లో పీఓ ఉంటుంది, 2-వే మ్యాచింగ్లో పీఓ ఉండదు. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో డెబిట్ నోట్ ఇవన్నీ కూడా ఎంఎం వాళ్ళే చేస్తారండి. మనం యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడంటే ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్లో ఒక్క చోటే ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత F-53లో వెండార్ పేమెంట్లో ఇన్వాల్వ్ అవుతారు. రిమైనింగ్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వరు. 90% ఎంఎం వాళ్ళే చూస్తారు. F8 MM integration will be happen OBYC transaction code. ఇక్కడ BSX లో అయితే ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్, లో GRIR క్లీన్ జిఎల్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. అంతవరకే చెప్పాలి. 90% వర్క్ అంతా కూడా ఎంఎంలోనే ఉంటుంది. సరే, డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? Hello, sir. You are on mute, sir. ఐఎమ్ సారీ, నేనే మ్యూట్ చేశానండి, కాల్ వస్తుంది. ఓకే, సో డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. మీరు వెండర్ దగ్గర నుండి మీరు కొన్ని 100 గూడ్స్ బుక్ చేశారు. 100 గూడ్స్ అనేవి బుక్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయి అందులో, ఒక 5 ప్రోడక్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే డెబిట్ నోట్ని రేట్ చేస్తారు. డెబిట్ నోట్ విల్ బి రైట్ అగెన్స్ట్ డ్యామేజ్డ్ గూడ్స్ అనమాట. ఎవరైతే మనకు సప్లై చేస్తారో వాళ్ళకి డెబిట్ నోట్ అనేది రేట్ చేస్తాం, డెబిట్ నోట్ అంటారు. క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్. డెబిట్ నోట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ రిటర్న్స్. వెండర్ దగ్గర నుండి గూడ్స్ పర్చేజ్ చేశారు, ఏమైనా డ్యామేజ్ అయ్యి, అటువంటిప్పుడు డెబిట్ నోట్ని రేట్ చేస్తారు. క్రెడిట్ నోట్ అంటే ఓకే, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. మీరే కొన్నారు, ఆన్లైన్లో బుక్ చేశారు, ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది, ఏం చేస్తారు? దాన్ని రిటర్న్ చేస్తారు. దీన్ని క్రెడిట్ నోట్ అంటారు. క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ అంటారు. నెక్స్ట్, బ్యాంకు రికన్సిలేషన్ ఇష్యూస్ ఏముంటాయి మీ కంపెనీలో అని అడగచ్చు. సో రికన్సిలేషన్ ఇష్యూస్ అంటే ఏం చేస్తారు? చెక్ ఇష్యూ చేశారు వెండర్కి, చెక్ ఇష్యూ బట్ నాట్ ప్రజెంటెడ్ అట్ బ్యాంక్లో ప్రజెంట్ చేయలేదు. చెక్ డిలే అవుతుంది, ఒక్కోసారి చెక్ డిలే అవుతుంది, అది కూడా రికన్సిలేషన్ ఇష్యూనే. అసలు చెక్కే ఇష్యూ చేయలేదు మీరు, రికన్సిలేషన్ ఇష్యూ అవుతుంది. సిగ్నేచర్ మిస్టేక్, సిగ్నేచర్ అనేది మీరు పెట్టలేదు, సిగ్నేచర్ అనేది లేదు చెక్ మీద, డైరెక్ట్గా చెక్ ఇచ్చేసారు, ఇది కూడా రికన్సిలేషన్ ఇష్యూ అవుతుంది. చెక్ ఇష్యూ బట్ నాట్ ప్రజెంటెడ్ అట్ బ్యాంక్, చెక్ డిలే, సిగ్నేచర్ మిస్టేక్. వీటిని ఏమంటారు? రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. రికన్సిలేషన్ ఇష్యూస్. నెక్స్ట్, పిఆర్డి అంటే ప్రైస్ డిఫరెన్సెస్. డౌన్కి వెళ్ళింది. ప్రైస్ డిఫరెన్సెస్, పిఆర్డి అంటే ఏంటి? ప్రైస్ డిఫరెన్సెస్ అని అర్థం. ఇవన్నీ ఎంఎంలోనే ఉంటాయండి, మనకు సంబంధం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ప్రైస్ డిఫరెన్సెస్ అంటే మీరు 100 గూడ్స్ బుక్ చేశారు, 100 into 100 1000 రూపీస్, 10,000 రూపీస్. తర్వాత ఏమైంది? మీరు పర్చేజ్ ఆర్డర్లో 100 రూపీస్ ఉంది, బట్ వెండర్ ఏం చేశారు? 10 రూపీస్ ఇంక్రీజ్ చేశారు, 110 రూపీస్ వేసారు ఎక్స్ట్రా ప్రైస్.
రూపీసే మనతో మాట్లాడినప్పుడు ఏంటంటే 100 రూపీసే. తర్వాత ఏమైంది, ప్రోడక్ట్ రిసీవ్ అయ్యే టైంలో 110 రూపీస్ అన్నారు. అంటే ఏంటి, 10 రూపీస్ ఎక్స్ట్రా చెప్పారు. ఎంత డిఫరెన్స్ వాల్యూ ఎంత, 1000 రూపీస్. మనం పే చేయాల్సింది 10,000. 100 into 100 10,000, బట్ 100 into 110 అప్పుడు ఏమవుతుంది, 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అంటే 11,000. డిఫరెన్స్ వాల్యూ ఎంత, 1000 రూపీస్. ఇట్లా వచ్చేదాన్ని ఏమంటారంటే ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. అది ఓకేనా. నెక్స్ట్ మూవ్మెంట్ టైప్స్ అంటారు. ఇవి కొంచెం చూసుకోండి ఒకసారి, ఇవి కూడా అడగచ్చు మేబీ. మూవ్మెంట్ టైప్స్ ఇన్ ఎంఎంలో మూవ్మెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అంటారు. ఇవన్నీ మూవ్మెంట్ టైప్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా, డౌన్కి వెళ్ళండి. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తానని చెప్పాను కదా. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ టీ కూడా ఏంటి, ఇవన్నీ ఎంఎంలోనే ఉంటాయి. ME51N, ME21N, పర్చేజ్ రిక్విజేషన్. ఐఎమ్ సో సారీ. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N కదా. మరి పర్చేజ్ రిక్విజేషన్ ఇవన్నీ ఎంఎం వాళ్ళే చేస్తారు. మనకేం యాక్సెస్ ఉండవు ఈ కీ కోడ్స్కి. డెమో సర్వర్లో ఉంటాయి, బట్ ప్రాజెక్ట్లోకి వెళ్తే మీకు యాక్సెస్ ఉండదు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME51N, ME52N, ME53N. ఇవి అవసరం లేదులేండి, మీకు మిమ్మల్ని ఏం అడగరు. ఒకవేళ అడిగితే గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం లేదు. ఓకేనా, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఒకసారి చూడండి, జస్ట్ వాచ్ చేయండి. సో మేజర్గా మిమ్మల్ని అడిగేది ఒకే పాయింట్ అండి, ఒకే పాయింట్. ఫైనల్గా మనం 1 hour క్లాస్ చెప్పుకున్నాం కదా, ఓకే 45 minutes చెప్పుకున్నాం. మిమ్మల్ని అడిగేది ఏంటి, మేజర్గా మిమ్మల్ని అడిగేది ఏంటి, FI to MM ఇంటిగ్రేషన్ విల్ బీ హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. అంతేనా, OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో FI to MM ఇంటిగ్రేషన్ అనేది చేస్తాము అనేది చెప్పాలి. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. సో P2P సైకిల్ అంటే ఏంటి, P2P సైకిల్ చెప్పాలి, 4 steps చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21Nలో ఏం చేస్తాము మనము, ప్రైస్, క్వాంటిటీ, డెలివరీ డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, స్టోరేజ్ నేమ్, ఇవన్నీ ఇస్తాం. ME21N ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మీగో, గూడ్స్ రిసిప్ట్ మీగో అంటారు. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్, మీగో ఎంట్రీ. When we received material from the vendor, the accounting entry. వెళ్ళండి పైకి వెళ్ళండి శేఖర్. సో FI to MM ఇంటిగ్రేషన్ విల్ బీ హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కూడా చెప్తారు. నెక్స్ట్ P2P సైకిల్ ఏం చెప్తారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. పైకి వెళ్ళండి, చెప్పాల్సింది 4 steps ప్లస్ FI to MM ఇంటిగ్రేషన్. అదే మేజర్గా మిమ్మల్ని అడిగేది, ఇంకేం అడగరు. చూడండి, సో FI to MM ఇంటిగ్రేషన్ విల్ బీ హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఇంటిగ్రేషన్ టీ కోడ్ అనేది చెప్పాలి. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బీ హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. తర్వాత P2P సైకిల్లో ఏం చెప్తామో, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21Nలో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజేషన్. ఏమేమి ఇస్తాం ఇన్పుట్స్ అనేవి, ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, వెండర్ ఆర్ BP అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. P2P సైకిల్లో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఇది వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్, గూడ్స్ రిసిప్ట్ మీగో. వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. థర్డ్ స్టెప్ ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో. థర్డ్ స్టెప్ ఏంటి, ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో. తర్వాత వెండర్ పేమెంట్, ఇది ఫైనల్ ఎంట్రీ. క్లియరా, ఈ 4 ఎంట్రీస్ చెప్పాలి. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బీ హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. 3-way మ్యాచింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. 3-way మ్యాచింగ్ అంటే ఏంటి, 2-way మ్యాచింగ్ అంటే ఏంటి, డెబిట్ నోట్ అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ సేల్స్ రిటర్న్స్.
అంతే, ఇంకేం లేదు, సింపుల్ లాజిక్. 5 మినిట్స్తో చెప్పేయచ్చు. క్లియరా కాదా? ఇది FITMM ఇంటిగ్రేషన్ అనేది ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. FITMM ఇంటిగ్రేషన్ ఎన్టీ కోడ్లో జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ P2P ప్రాసెస్. 4 T కోడ్స్ ఉన్నాయి, ఎంట్రీస్ చెప్పాలి. BSX అంటే ఏంటి, WRX అంటే ఏంటి? BSX లో ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్ని అసైన్ చేస్తాం. WRX లో GRIR క్లియరింగ్ అకౌంట్ని GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం. GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది ఫైనల్గా నలిఫై అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. పైన GRIR క్లియర్ పైకి వెళ్ళండి, కొంచెం పైకి మూసి లైట్గా. వెయిట్. నాకు 2 ఎంట్రీస్ కనిపించాలి, కొంచెం డౌన్ రండి. నాకు ఇది కనిపించాలి. వెయిట్ అలా ఉంచండి, చూడండి. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగులుతుంది ఫైనల్గా? ఇన్వెంటరీ అకౌంట్ డాట్ టు వెండర్, ఇదేగా మిగిలేది. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇది ఒకటి మిగులుతుంది, ఇది ఒకటి మిగులుతుంది, ఇదే కదా. సో మీగో అంటే ఏంటి? మనం FIలో ఏటీ కూడా వస్తుంది, మైరో టీ కూడా ఏమొస్తుంది? FB70 ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది కదా, FB60, సారీ, వెండర్ ఇన్వాయిస్ ఏటీ కోడ్లో పోస్ట్ చేస్తాం. FB60 మైరో సిమిలర్ టు FB60 ట్రాన్సాక్షన్ కోడ్. సో టుమారో 7:30 జాయిన్ అవ్వండి. టుమారో జాయిన్ అవుతారా ప్లీజ్? 7:30కి జాయిన్ అవ్వండి, ఎందుకంటే O2C డిస్కస్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది. క్లియరా? 7:30 జాయిన్ అవ్వండి రేపు ఒక్కరోజు. ఓకే, ఓకే సార్. మర్చిపోకండి ప్లీజ్. 7:30కే జాయిన్ అవ్వండి. 7:30 మర్చిపోవద్దు. 7:30 కల్లా రెడీగా ఉండండి. సురేష్ గారు జాయిన్ అవుతారు కదా? అవుతాను సార్. అవ్వండి, రేపు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అది చిన్న కాన్సెప్ట్, ఇంత ఉండదు, ఇంత డెప్త్గా అవసరం లేదు. మేజర్గా టచ్ చేసేది FITMM ఇంటిగ్రేషనే. P2P ఒకటే టచ్ చేస్తారు. O2C అనేది మ్యాక్సిమం టచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ సింపుల్గా ఉంటుంది, ఇంత డెప్త్గా ఉండదు, సింపుల్గా ఉంటుంది, అది చెప్తాను. సో FI to MM అనేది మ్యాండేటరీగా నేను చెప్పిన పాయింట్స్ అనేవి అడుగుతారు. మ్యాండేటరీ క్వశ్చన్. O2C గురించి టుమారో ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుంది, చిన్న కాన్సెప్ట్. టుమారో డిస్కస్ చేద్దాము. ప్లీజ్ జాయిన్ అట్ 7:30. ఓకే, రైట్, బాయ్, గుడ్ డే. సార్ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తా అన్నారు, టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఫార్వర్డ్ మర్చిపోయానండి, ఈరోజు చేసేస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.